బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఒక కార్యక్రమం నిర్వహించింది. నిరుద్యోగ యువ సంగ్రామ సభ అనేది పెట్టింది. యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అని కలగంటున్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా మంది కొంతమంది నిరుద్యోగుల పేరుతో తీసుకొచ్చి కొంత స్పీచ్లు ఇప్పించారు. పాపం వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా జరంత ఇబ్బంది అయింది అనుకోరి. ఇగో ఇక్కడ ఆస్మా ఏం మాట్లాడుతుంది ఒక్కసారి చూడరు. ఈమె నిరుద్యోగిగా చెప్పుకుంటా ఉంటది. మరి ఇప్పటికే కొన్ని ఏళ్ళు అయితే చెప్పుకోబట్టి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అట్లే చెప్పుకునేటట్టుంది. ఉద్యోగం తర్వాత నిరుద్యోగి అనేది ఈ మధ్యలో మీకు ఒక చిన్న లాజిక్ చెప్పన్నా, నిరుద్యోగి అనేది కూడా ఒక ఉద్యోగం అయిపోయింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ తోటి మంచిగా నడిపించచ్చు కథ వ్యవస్థ. నిరుద్యోగిగా చెలామణి. సో నిరుద్యోగంలోనే ఉద్యోగం కేసు వేయించుకుంటారా నాకు కేటీఆర్ ఎవరు అన్నాడు కదా, 4 కేసులేనా రాబాయ్, 40 కేసులు పెట్టించుకోవాలి అప్పుడే లీడర్ అవుతారు రాబాయ్ అని. అంటే మన బడుగు బలహీన వర్గాల్ని సబ్బన్న వర్గాల్ని పేద విద్యార్థులందరినీ రెచ్చగొట్టి జైళ్ల పాలు చేసి కేసుల పాలు చేసి వాళ్ళు అధికారం అందరమే ఎక్కాలి. అంతే తప్పితే వీళ్ళు ఎవరి విద్యార్థులను బాగుపరిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అశోక్ నగర్ లో విద్యార్థులకు సంబంధించి ఆ గ్రూప్స్ కు సంబంధించిన ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పింది కేటీఆర్. సో దీని గురించి మాట్లాడే ముందర ముచ్చట చెప్తా, కోర్టులో కేసేస్తా, దానికి సంబంధించి కోర్టు కేసు గెలిచేదాకా ఖర్చులను నేనే భరిస్తా, నేనే కొట్లాడతా ముందటుంటా అన్నాడు. ఇంకో అంటే ట్రెండింగ్ ఇష్యూ వేరే రాగానే దాని మీదకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కోర్టుల కేసు విద్యార్థులకు అనుగుణంగా రాలే. ఈ లోపల కేటీఆర్ నమ్ముకొని ఎగ్జామ్ రాయకుండా ఉన్న వాళ్ళేమో గిట్లనే నిరుద్యోగులను వీలిపోయారు. గదే కేటీఆర్ సభలు ఎంబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడది. మంచిగా ఎగ్జామ్ చదివిన వాళ్ళు ఏ ప్రభుత్వం అయితే ఎన్నిసార్లు ఎగ్జామ్ పెడితే రాస్తా, నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు రాసిరు, ఉద్యోగాలు సంపాదించారు. వీళ్ళేమో ఉద్యోగాలు లేక నిజంగానే ఇంకా కూడా నిరుద్యోగులాగా మిగిలి కేటీఆర్ పార్టీకి సంబంధించిన సభలు ఎంబడి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకేం మాట్లాడింది ఒకసారి రోడ్డు రేమే. యోగి పక్కకుండా కూడా మరిగా నిరుద్యోగి అనే ఉద్యోగం పొందింది ఈమె. సో మైక్ల ముందు నిరుద్యోగిలాగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ పక్కకు మధ్య కూర్చున్నటువంటి స్థాయికి అయితే ఎదిగిన సంతోషం. అది కూడా ఒక రకమైన ఉద్యోగం అని అనేది నేను గిద్దికే. అలా సత్యేంద్ర రెడ్డి ఆల్రెడీ ఆపుతూనే ఉన్నది. ఆపమ్మ జర ఎక్కువ తక్కువ మాట్లాడితే మా వేడ బుక్ అవుతాం అని ఆపుతుంది కానీ వింటలేదు. కరెక్ట్ కరెక్ట్ అది కొంచెం మంచి. కొత్త జీవోలు గుంటికి రాలేదని ఆస్మా గారు ఈ మేడం గారు ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజీలు అయినాయి. ఆల్రెడీ ఇదే సభల కేటీఆర్ గారు స్పీచ్ వినండి వెనుకకు పోయి ఆయన ఒప్పుకున్నాడు. వాస్తవమే కావచ్చు, కొన్ని పొరపాట్లు అయితే జరగచ్చు, మనం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయితే ఆయన మాట వాస్తవిక అని చెప్పేసి కేటీఆర్ ఈ రోజే ఒప్పుకున్నాడు ఈమె స్పీచ్ తర్వాతనే. అంటే పొరపాట్లు జరిగినాయి, సామాజిక న్యాయం చేయలేకపోయినాం, అందరికీ సమాన న్యాయం చేయలేకపోయినాం, ఉద్యమకారులను గుర్తించలేకపోయినాం, కార్యకర్తలను కాపాడుకోలేకపోయినాం అని పదే 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 సభలల్లో కేటీఆర్ వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. బయటకు వచ్చినటువంటి కవిత కూడా చెప్తూనే ఉన్నది. ఇక వీళ్ళు పోయి వాళ్ళతో సొబది లేదు. నువ్వు తగ్గకు, ఆ కేసు లేపించుకో, గట్లే నిరుద్యోగులాగా ఇంకో ఎన్నేళ్ళు ఉండు. కానీ మొత్తానికి చదువుకున్న అయితే పురాణం జడగొట్టకూరి. పాపం విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా నోటిఫికేషన్లు పడతాయని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు చదువుకునేటోళ్ళను తీసుకుపోయి మీ రాజకీయ పార్టీల మీటింగ్ల కోసం మీ రాజకీయాల కోసం వాళ్ళని అయితే బలిపశనం చేయొద్దు. విద్యార్థుల తల్లిదండ్రులకు కేటీఆర్ ఆ సభ నుంచి ఒక రిక్వెస్ట్ చేసిండు. ఈ వేదిక మీదకి నుంచి నేను కూడా విద్యార్థుల తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాజకీయ పార్టీలకు సంబంధించిన మీటింగ్లకు పంపించకూరి. అదే యూనివర్సిటీలో అదే క్యాంపస్ లో ఏదైనా మీటింగ్లు అవుతున్నాయి, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుడు, ఈయన కాకపోతే ఆయన కూడా ఎవరైనా కానీ అధికారికంగా ఏదైనా కార్యక్రమం అవుతుందంటే అటెండ్ కావడం, అక్కడ క్వశ్చన్ చేయడం వేరు. ఈ బయట పొలిటికల్ పార్టీల మీటింగ్లకు విద్యార్థులను పంపించకపోవడమే మంచిదని చెప్పేసి అయితే నా ఉద్దేశం. మొత్తానికి అయితే ఇటు
ఇక ఆత్మ మొత్తుకుంది ఆ పక్క పట్టు కూర్చున్న ఎంతో నిరుద్యోగాన్ని ఆత్మ మొత్తుకున్నది. ఏది ఏమైనా ఎంతగానో మొత్తుకున్నా వాళ్ళ అధికారులకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. దయచేసి నిరుద్యోగులంతా కూడా ఈ రాజకీయాలకు డైవర్ట్ కాకుండా, దానివల్ల ప్రభావానికి గురి కాకుండా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని